మంచిర్యాల జిల్లా చెన్నూరు గురుకులంలో దారుణం. పిల్లలకి కారంతోనే భోజనం వడ్డించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. హాస్టల్ విద్యార్థులకు అసలు ఎలాంటి కూరలు లేకుండా అన్నం పెడుతున్నారు నిర్వాహకులు. ఆకలికి తట్టుకోలేక గొడ్డు కారంతోనే పిల్లలు పొట్ట నింపుకుంటున్నారు. నిధులున్నా సరైన భోజనాలు పెట్టకుండా పిల్లల పొట్టగొడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. హాస్టల్లో విద్యార్థుల గొడ్డుకారం భోజనంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. గురుకుల నిధుల్ని మళ్లిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందని, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కారంతోనే భోజనం, పెద్దలే తినలేరు, ఇంకా పిల్లలు తినగలరా? అసలు నోట్లో పెట్టుకొని అరాయించుకోగలరా? కానీ మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు ఆ గొడ్డు కారం తినే బతుకుతున్నారు. ఇప్పుడు ఈ అంశంపై రాజకీయంగానూ దుమారం రేగింది. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి పాఠశాలను సందర్శించి భోజనం, వసతి సౌకర్యాల్ని పరిశీలించారు. విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు.